ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి జరగనున్నాయి. ఖరీఫ్ కష్టాలు, పొగాకు సంక్షోభం, ఎల్నినో ప్రభావం సహా ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సభలో చర్చించనుంది. పలు ఆర్డినెన్సులు ప్రవేశపెట్టడంతో పాటు బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం బిల్లును సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అటు వైసీపీ ఎమ్మెల్యేల సభ వ్యూహం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఖరీఫ్ కష్టాలు, పొగాకు సంక్షోభం, ఎల్నినో ప్రభావం సహా ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సభలో చర్చించనుంది. పలు ఆర్డినెన్సులు ప్రవేశపెట్టడంతో పాటు బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం బిల్లును సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అటు వైసీపీ ఎమ్మెల్యేల సభ వ్యూహం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇక అసెంబ్లీ సమావేశాల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లో జరగనున్నటువంటి బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి ఏమిటి అనే విషయాలు క్లారిటీ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖరీఫ్ కష్టాలు, రైతులకు సంబంధించినటువంటి విషయాలపైన, అలానే బీసీకి సంబంధించినటువంటి వాటిపైన 2025 డిఎస్సీ వారంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే స్కూల్లో పలు ఆర్డినెన్సులతో పాటు పలు ఆమోదించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే బీసీ రక్షణ చట్టం బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనపడుతుంది. అంటే బీసీ రక్షణ చట్టంతో పాటు 15 రకాల వేధింపుల నుంచి బీసీలకు రక్షణ కల్పించే విధంగా కూడా నూతన చట్టాన్ని చేయడానికి సిద్ధం కాదు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం అసెంబ్లీ ప్రారంభం 10 గంటలకు మండలి ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 4 రోజుల పాటు నిర్వహించే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. తొలి రోజు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానుగానే దానికి సంబంధించి ఖరీఫ్ కష్టాలు, పొగాకు సంక్షోభం, ఎల్నినో వాతావరణం సహా మొత్తం విషయాలన్నిటిపై కూడా చర్చించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ సమావేశాలు థ్యాంక్ యూ శ్రీనివాస్.